జనరల్గా మీడియా వాళ్ళు అంటే చాలామందికి ఇష్టంగానే ఉంటుంది ఎక్కువగా. ఎందుకంటే మాలాంటి రాజకీయ నాయకులకి మేము చేసే కార్యక్రమాలని పబ్లిక్లో తీసుకెళ్తారని, పబ్లిక్ అయితే వాళ్ళ పడే కష్టాలని అధికారుల దృష్టికో లేకపోతే ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్తారని చెప్పి 99% మీడియా వాళ్ళు అంటే అందరికీ వాళ్ళు వీళ్ళు ఆ పేపర్ ఈ పేపర్ ఆ ఛానల్ ఈ ఛానల్ అని ఉండదు. అందరికీ కూడా ఇష్టపడే ఏకైక వ్యవస్థ ఏదైనా ఉందంటే అది మీడియా. కానీ అట్లాంటి మీడియాలోని కొంతమంది చేసి చిల్లర చేష్టల వల్ల సిన్సియర్గా ఒక ఎలా చెప్పాలంటే మీడియా వాళ్ళు ఒక నిజాన్ని రాబట్టడానికి ఎంత దూరమైనా ఎంత రిస్క్ అయినా ఎంత వాళ్ళ ప్రాణాలు పోతాయి అని తెలిసినా కూడా కొన్ని బయటికి రప్పించడానికి చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా తలదించుకునేలాగా ఇట్లాంటి చిల్లర వార్తలు రాయడం వల్ల మిగతా మీడియా వాళ్ళు తలదించుకునే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటున్నానంటే ఈ మాట వాస్తవంగా వెంకట్రావు గారికి లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ ఏమీ లేవండి. మొత్తం అంతా గవర్నమెంట్ ఎంప్లాయీసే. ఆయన స్టాఫ్ మొత్తం 3-4 పిఏలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే. వాళ్ళ మీద ప్రతి దానికి మీద నిఘా ఉంటుంది. వాళ్ళు ఏమీ యాక్టివిటీస్ ఎటువంటివి చేయరు. అసలు ఆయన ఒప్పుకోరు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరన్నా అన్అఫీషియల్గా ఎంత తీసుకున్నారన్న ఆయన దృష్టికి వెళ్ళిందంటే అలా లైఫ్ అక్కడితో ఎండ్ అయిపోయినట్టే. అది పొలిటికల్గా కానీ జాబ్ పరంగా కానీ. అట్లాంటివి ఈ ఫేక్ న్యూస్ రాసే ముందు ఒకసారి ఆయన తెల్లారు లేచి రాత్రి పడుకునే వరకు ఏం చేస్తున్నారు ఏంటి ఆయన యాక్టివిటీస్ ఏంటి అనేది ఓపెన్గా అన్ని వెబ్ ఛానల్స్లోనూ అన్ని సోషల్ మీడియాలోనూ ఆయన ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏం ఓపెనింగ్లు, ఏమి ల్యాండ్ గ్రాంట్లు వస్తున్నాయి అనేది ప్రతిదీ కనిపిస్తున్నాయి. అట్లాంటివి చూపించి అట్లాంటివి జెన్యూన్ న్యూస్ని పబ్లిక్లో తీసుకెళ్లాల్సిన పోయి ఎవడో ఏదో చేశారో చేయలేదో కూడా తెలియకుండా సరైన ఆధారం లేకుండా ఒక న్యూస్ ఒక స్క్రోల్ ఇచ్చేస్తే అది ఎంతవరకు సబబు ఎంతవరకు జెన్యూన్ అని పబ్లిక్ నమ్మాలనేది ఒకసారి ఆలోచించాలి. ఆయన డబ్బు మనిషి అయితే గెలవక ముందు కానీ గెలిచిన తర్వాత కానీ ఆయన ఆఫీస్లో కూర్చున్నా ఇంట్లో కూర్చున్నా కోట్ల ఫండ్స్ వస్తాయి. కానీ ఈ రోజు వరకు కూడా ఆయన చందా దంద మా సోదరుడు అన్నట్టు చందా దంద అట్లాంటి ఏమీ లేవు. అట్లాంటి వాటిని ఎంకరేజ్ కూడా చేయరు. ఆయన ఎంతసేపు డెవలప్మెంట్ అనేది మొత్తం నియోజకవర్గం మొత్తం మీద ఈరోజు లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ మొత్తం చూసుకుంటే నియోజకవర్గాలన్నీ ఎంత బాగున్నాయి అనేది వాళ్ళకి తెలుసు. ఆ తెలిసిన క్రమంలో కూడా వెంకట్రావు గారిని పక్కన పెట్టుకున్నారంటే ఈయన అవినీతిపరుడు అయితే ఎందుకు పక్కన పెట్టుకుంటారండి? పెట్టుకోరు కదా. కానీ ఇట్లాంటి చిల్లర న్యూస్లోంచి చిల్లర చేష్టలు చేసే వాళ్ళకి ఇది ఒక చంపబెట్టు లాంటిది. ఆయన స్వయంగా ఎవరైతే తప్పు చేశారని ఏలైతే చూపిస్తున్నారో ఆయనే విచారణ ఎంక్వైరీ చేశారు అంటే అక్కడే చూడొచ్చు ఆయన హానెస్ట్ ఆయన జెన్యూనిటీ ఏంటనేది. ఒక్కసారి న్యూస్ వేసే ముందు అరే నేను ఇలాంటి తప్పుడు వార్త వేస్తున్నాను, మిగతా నా తోటి మీడియా వాళ్ళకి కూడా ఎట్లాంటిది ఎఫెక్ట్ అవుతుందేమో, అది సిన్సియర్గా పనిచేసే మీడియా సోదరులకు కూడా ఇది ఎఫెక్ట్ అవుతుందేమో, మీడియా వాళ్ళు అందరూ నన్ను పట్టుకొని తిడతారు కదా ఇట్లా చేస్తే అనేది ఆలోచించి ఏదైనా చేసే ముందు అసలు వెంకట్రావు గారి మీద ఈ విషయంలో ఏలెత్తి చూపించే ఆస్కారం ఎటువంటిది లేదు. ఎందుకంటే ఇంతకు ముందు డెవలప్మెంట్కి ఇప్పుడు డెవలప్మెంట్కి సిఎస్ఆర్ నిధులు అనేది ప్రతి ఇండస్ట్రీ కంపెనీకి జనరల్గా 2% ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అది ఎక్కడైనా సరే. కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా దాన్ని తన స్వలాభానికి వాడుకొని నా జేబుల నుంచి డబ్బులు ఖర్చు పెడతానని చూపించే పరిస్థితి తప్ప ఎవరో కూడా ఈ సిఎస్ఆర్ నిధులు దీనికి తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడతానని ఎవరో చెప్పరు. కానీ అది ఫస్ట్ టైం గన్నవరం నియోజకవర్గంలో సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి మనం దీనికి ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం ఇంత చేస్తున్నామని పబ్లిక్గాని మీడియా ముఖంగా చూపించిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఎర్లగడ్డ వెంకట్రావు గారు. అట్లాంటి జెన్యూన్గా చేస్తున్న వ్యక్తి మీద మీరు బురద చల్లారంటే ఎక్కడ దొరకట్లే వాళ్ళకి. ఆయన కావాలంటే కోట్లు ఇరిగించాలనే ప్రయత్నం చేయండి కానీ చిల్లరగా మరీ ఆయన రేంజ్ అలాంటిది. కానీ ఆయన అట్లాంటి చేష్టలు చేసే మనిషే కాదు. కానీ చిల్లరగా మరీ వాళ్ళ రేంజ్కి తగ్గట్టుగానే చేస్తున్నారు. ఇది కూడా RTV అనేది ఒక వెబ్ ఛానల్లో TV9 లాంటి కార్పొరేట్ కంపెనీ నుంచి గెంటు వేయబడ్డ చైర్మన్ సంస్థలో నడుస్తున్న ఛానల్ అది. అట్లాంటిది వాళ్ళ మెంటాలిటీ కూడా అట్లాగే ఉండి ఇట్లాంటి హానెస్ట్గా డెవలప్మెంట్ విషయంలో కష్టపడుతున్న వ్యక్తికి 25 లక్షలు తీసుకున్నారని ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడం వల్ల మీడియా వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకం కోల్పోతారని ఇట్లాంటి ఫేక్ న్యూస్లు వేసే ముందు ఆధారం 10% ఆధారం చూపించి 90% మీరు స్ప్రెడ్ చేసుకోండి. కానీ 10% కూడా అక్కడ లేని ఆధారాన్ని పట్టుకొని మీ ఇష్టం ఉన్నట్టు రాతలు రాస్తే అది మీడియాకే మచ్చ వస్తుంది. సిన్సియర్గా కష్టపడి పనిచేసే మిగతా మీడియా సోదరులు కూడా తలదించుకునేలా చేయొద్దని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.